హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణిమ సూర్య. సో ఇవాళ నేను మీ ముందుకి వచ్చేస్తున్నాను నా బర్త్డే రోజు ఎలా గడిపాను, నా డే ఎలా గడిచింది అని మీకు అందరితో షేర్ చేసుకోవడానికి. ముందుగా అందరూ బర్త్డేకి వెళ్ళినట్టుగానే నేను కూడా అలాగే టెంపుల్కి అని బయలుదేరానండి. మా వారు పిల్లలు ఇద్దరితో మార్నింగే కొత్త బట్టలు అయితే వేసుకున్నాను. నార్మల్గా అలా గుడికి అయితే బయలుదేరాను. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని తిరిగి మేము మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. గుడికి వచ్చే ముందే మా అత్తమామల దగ్గర, మా హస్బెండ్ దగ్గర ఇంకా నేను బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఈ పుట్టినరోజు నాడు యాడ్ అయినాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు సర్ప్రైజ్ ఏంటి అంటే మా వదినలు, ఇంకా అన్నయ్యలు, మా అమ్మ నాన్న అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. నేనైతే వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలాగే నాకు సర్ప్రైజ్గా ఉంటుందని కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ, అత్తమ్మ ఇంకా వదిన నాకు హారతి అయితే ఇచ్చారు. ఇప్పుడు చిన్నప్పుడు అలాగా బర్త్డేకి హారతి అది తీసుకున్నాను. ఆ తర్వాత బీటెక్లో అది ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే జాబ్ చేసినప్పుడు కొలీగ్స్ అలా కేక్ కట్ చేయించడమే కానీ ఇలా నాకు చాలా కొత్తగా అనిపించింది హారతి తీయించుకుంటూ అలాగా కేక్ కటింగ్. అది ఫ్యామిలీ మెంబర్స్ అందరితో గడపడం చాలా చాలా కొత్తగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు మా పిల్లలకి అలా హారతి ఇచ్చి బర్త్డే జరపడమే కానీ నేను ఇలాగా చేయించుకోలేదు. ఈసారి సండే రావడం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను కేక్ కట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా చిన్న వదిన అయితే నాకు సేమియా హల్వా స్వీట్గా చేశారు. ఇంకా అత్తయ్య లంచ్కి బిర్యానీ అండ్ ఆలు కుర్మా చేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే మామిడికాయ ఇప్పుడు పిండి అండి. సో సీజన్ మామిడికాయలు ఇప్పుడు వచ్చే సీజన్ కదా. సో ఇంట్లో ఏదో ఒక రెసిపీ రోజుకి మామిడికాయతో ఏదో ఒకటి పప్పు అలాగా ఉప్పుడు పిండి అలా ఏదో ఒకటి చేస్తారు. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించారండి. చూడండి ఎంత అంటే నా ఫ్యామిలీ మధ్యలో నేను కేక్ కట్ చేయడం అనేది ఫస్ట్ టైం. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అలా ఉన్నారు. నేనైతే పిల్లలిద్దరిని అలా ఒళ్ళో కూర్చోపెట్టుకొని కేక్ కట్ చేస్తుంటే ముందు మనకన్నా పిల్లలు ఆ కేక్ కటింగ్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే నాకు ఇంకా ముచ్చటేసిందండి. చాలా ఆనందంగా అనిపించింది. నా బర్త్డే ఇలాగా జరుపుకోవడం అనేది అంటే డెకరేషన్ ఉండాలి, మంచి పార్టీ వేర్ డ్రెస్ ఉండాలనే కాదు, ఇలా సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో హెల్దీ టైం స్పేర్ చేయడం అనేది కూడా చాలా అదృష్టం ఉండాలండి. సో నేనైతే ఈ బర్త్డే అలాగా సంతోషంగా జరుపుకున్నాను. మా చిన్నన్నయ్య త్వరగా వెళ్ళిపోవాలి, వేరే పని ఉన్నది బయట అని చెప్పి కంగారు పడుతున్నారని ఫస్ట్ కేక్ అయితే మా చిన్నన్నయ్యకి ఇచ్చేసానండి. సో ఇద్దరు బ్రదర్స్తో ఫొటోస్ దిగాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈసారి అనుకోకుండా నా బర్త్డే రోజే నా కోరిక అనేది తీరింది. అంటే ఆడపిల్లలకి పెళ్ళికి ముందంతా ఒక లైఫ్, పెళ్ళయిన తర్వాత ఒక లైఫ్ ఉంటుంది కదా. సో అది తెలిసిన వాళ్ళని చేసుకుంటే ఓకే. తెలియని వాళ్ళు ఫ్యామిలీ మనకి మన ఫ్యామిలీ అవుతుంది అన్నప్పుడు బాండింగ్ అనేది ఎలా ఉంటుందా అని కొంచెం భయంగా ఉంటుంది కదండి. సో నాకైతే ఆ టెన్షన్, భయం ఏం లేదు. మా పెళ్ళయి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయింది. సో మా వదినలు కానీ, మా అన్నయ్యలు కానీ నన్ను చాలా బాగా, అంటే మా అన్నయ్యలు అయితే సొంత చెల్లిలాగా, వదినలు కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. అంటే సొంత అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటే అది వేరుగా ఉంటుంది కదా. నాకైతే ఆ లోటు లేకుండా మా వదినలు ఉంటారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అక్క చెల్లెళ్ళులాగా కలిసిపోయి ఆడపడుచుల్లాగా ఉండాలి అని ఏమి ఉండరు. సో ఆ విధంగా నా ఫ్యామిలీ గురించి నేను మీ అందరితో షేర్ చేసుకున్నానండి. ఇంకా కొన్ని గ్రూప్ ఫొటోస్, ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అంటే నాకు ఫొటోస్ తీయడం కానీ, దిగడం కానీ చాలా ఇంట్రెస్ట్. ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం, అలా వరుసగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కేక్ తినిపించుకుంటూ, వాళ్ళకి కేక్ తినిపించి నా బర్త్డేని అలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఆశ్చర్యం ఏంటి అంటే
ఆ కేక్ మీద క్రీమ్ ఇంకా ఫ్లవర్స్ అంతసేపు ఏం అవ్వకుండా ఉండడం. ఎందుకంటే మా చిన్నోడు ఎక్కడికెళ్ళినా ఏదైనా బర్త్‌డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి అంటే కేక్ చుట్టూరు ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడు ఆ క్రీమ్ అంతా మెస్సీ మెస్సీగా చేసేద్దామా? లేకపోతే ఎప్పుడు నోట్లో పెట్టేసుకుందామా అని కాసు కూర్చుంటాడండి. కానీ ఇవాళ నా బర్త్‌డే రోజు ఏంటో తెలీదు. అస్సల కేక్ దగ్గరికే రాలేదు. జస్ట్ కట్ చేసిన తర్వాత ఒక పీస్ తిన్నాడు. తర్వాత ఇంకా ఆటల్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ అయితే ఇలా లేడు. ఇదే ఫస్ట్ టైము. సో, నేనైతే అందుకే ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఇంకా ఈసారి నా బర్త్‌డే సండే అవ్వడంతో అందరూ చాలా రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. సో, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఎక్కువ సేపు గడపడం, కబుర్లు చెప్పుకోవడం అనేది జరిగింది. చాలా రోజులయింది ఇలా అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, ఇంట్లోవి చేసుకొని తినడం, అందరం కలిసి చాలా రోజులయ్యింది. సో, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదండి. ఈ రోజుల్లో పిల్లలు మామూలుగా ఉండట్లేదు. ఫుల్ హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎంతమంది పెద్దవాళ్ళుంటే అంతమందికి పని చెప్పే విధంగా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. ఏదైనా పని చెయ్యాలి, పని చేసుకోవాలి. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారు అంటే ఎంత ఇవ్వకూడదనుకున్న వాళ్ళకి ఫోన్‌లు ఇచ్చి కూర్చోబెట్టాల్సొస్తుందండి. పిల్లలు ఉన్న అందరి ఇళ్లల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది కదండీ! సో, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ మార్నింగే అయిపోయినాయి కాబట్టి, తర్వాత లంచ్ అనేది చేసేసామండి. ముందు ఇంటి అల్లుళ్ళు కదా! సో, మా అన్నయ్య గార్లకైతే వడ్డిచ్చేసాము. సో, వాళ్ళు తిన్న తర్వాత మేమందరం అయితే కూర్చొని తిన్నాము. అప్పుడైతే వీడియో తీయడం కుదరలేదు. పిల్లలకి ఫోన్లు ఇవ్వడము, సో, దానివల్ల వీడియో అయితే తీయడం కుదరలేదు. యాజ్ యూజువల్‌గా ఎవ్రీ సండే మేము సరస్వతి ఘాట్‌కి వెళ్తాము. గోదావరి గట్టు దగ్గరికి. సో, చల్లగాలి పీల్చుకోవడానికి. అలాగే ఆ రోజు కూడా మా లంచ్ అయిపోయిన కాసేపు హౌసీ ఆడుకొని ఈవినింగ్ తర్వాత సరస్వతి ఘాట్‌కైతే వెళ్ళొచ్చేసామండి. ఈసారి నా బర్త్‌డే ఇలాగా 3 ముచ్చట్లతో, 6 గ్రూప్ ఫోటోస్‌తో గడిచిపోయిందండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.